ఐపీఎల్లో పరుగుల మూత మోగుతోంది. బౌండరీల వర్షం కురుస్తోంది. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా క్రీజ్లో చెలరేగిపోతున్నారు. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. బౌండరీలే హద్దుగా దంచేస్తున్నారు. బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. ట్రెండ్ చూస్తే బౌలర్లను బ్యాటర్స్ బతకనివ్వరా అనుకునేలా ఉంది. గత సీజన్లో ప్లేయర్లు అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడారు. యావరేజ్ రన్ రేట్ 10.37. 2024కు ముందు ఇంతలా ఎప్పుడూ రన్ రేట్ నమోదు కాలేదు. తొలిసారి 2024లోనే భారీ ఎత్తున పరుగులు నమోదయ్యాయి. గత సీజన్కు ముందు నమోదైన హైయెస్ట్ 6 హిట్టింగ్ సీజన్ కంటే ఏకంగా 136 సిక్స్లు ఎక్కువగా రికార్డయ్యాయి. 250కి పైగా స్కోర్లు అలవోకగా నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్ అంతకు మించి అనుకునేలా కనిపిస్తోంది. 2024లో తొలి 5 మ్యాచ్ల లెక్కలు, 2025లో తొలి 5 మ్యాచ్ల లెక్కలు చూస్తే వావ్ అనాల్సిందే. గత సీజన్లో తొలి 5 మ్యాచ్ల్లో రన్ రేట్తో పోల్చితే ఇప్పుడు 17% అధికంగా రన్ రేట్ నమోదైంది. బౌండరీ కౌంట్ కూడా పెరిగింది. 6ల్లో 37% పెరుగుదల కనిపిస్తోంది. 4లలో 34% పెరుగుదల ఉంది. గత సీజన్లో తొలి 5 మ్యాచ్ల్లో 87 సిక్స్లు నమోదయ్యాయి. ఈసారి ఇప్పటికే 119 సిక్స్లు నమోదయ్యాయి. అయితే 2023లో అత్యధికంగా తొలి 5 మ్యాచ్ల్లో 88 సిక్స్లు వచ్చాయి. 146 ఫోర్లను బ్యాటర్స్ బాధేశారు. గత సీజన్తో పోల్చితే 10 సిక్స్లు ఎక్కువ వచ్చినట్టే. బౌండరీ ఇంటెంట్ షాట్స్లో 66% పెరుగుదల నమోదైంది. గతేడాది తొలి 5 మ్యాచ్ల్లో 2 జట్ల టోటల్స్ మాత్రమే 200 దాటాయి. ఈసారి 10 ఇన్నింగ్స్ల్లో 6 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. 5 సార్లు 210కి పైగా స్కోర్లు వచ్చాయి. 3 సార్లు 240కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. గతేడాది 240, అంతకంటే ఎక్కువ స్కోర్లు 11 సార్లు వచ్చాయి. అయితే 8వ గేమ్ వరకు 240 పరుగుల ఇన్నింగ్స్ రాలేదు. ఎస్ఆర్హెచ్, ముంబై మ్యాచ్లతోనే ఆ మార్క్ టచ్ అయింది. ఈసారి మాత్రం పరుగులు హోరెత్తిపోతున్నాయి. పవర్ ప్లేలో హార్డ్ హీటింగ్తో బ్యాటర్స్ రెచ్చిపోతున్నారు. పవర్ ప్లేలో 10 ఇన్నింగ్స్ల్లో 8 సార్లు 60, అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. రాజస్థాన్ రాయల్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన 94 పరుగులే అత్యధికం. ఈసారి ఇప్పటి వరకు పవర్ ప్లేలో నమోదైన తక్కువ స్కోర్. ఓవరాల్ పవర్ ప్లే రన్ రేట్ 30% పెరిగింది. బ్యాటర్స్ దెబ్బకు బౌలర్లు హడలిపోతున్నారు. వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా అగ్రెసివ్ బ్యాటర్స్ ముందు తేలిపోతున్నారు. మున్ముందు ఎన్ని రికార్డులు బద్దలవుతాయో అనే చర్చ జరుగుతోంది.